బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ కేజీహెచ్ లో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా 11 గంటల పాటు పవర్ కట్ అయింది. ఇక దీంతో మహిళ పేషెంట్ మృతి చెందిందని తెలుస్తుంది. ఆక్సిజన్ అందక చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక పవర్ కట్ తో రాత్రి నుంచి రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయడంతో రోగులకు కొంత ఊరట కలిగింది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి. కేజీహెచ్లో ఒక మహిళా పేషెంట్ కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. దాదాపు 11 గంటల పాటు అయితే పవర్ కట్ అయిందని తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా చూస్తున్న విశాఖ నగరం ఉన్న పెద్ద ఆసుపత్రి కేజీహెచ్ లో నిన్న విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పూర్తిగా హాస్పిటల్ అంతా కూడా చీకట్లో అలుముకున్నాయని చెప్పొచ్చు. నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో భవన్ నగర్ ఏదైతే ఉందో భవన్ నగర్ వార్డు సంబంధించి రాజేంద్ర ప్రసాద్ వార్డు, అదేవిధంగా పిల్లల వార్డు కావచ్చు, గైనిక్ వార్డు, సిసిఆర్ బిల్డింగ్ మొత్తం కొన్ని విభాగాలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం జరిగింది. దీంతో పూర్తిగా ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అదేవిధంగా ఆ మార్చురీ కేజీహెచ్ ఆసుపత్రి మార్చిలో అక్కడ అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది 2 రోజుల నుంచి. అండర్ గ్రౌండ్ పనులు నిర్వహిస్తున్నప్పుడు అక్కడున్న ఆ విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ఆ పనుల వల్ల విద్యుత్ వైర్లు తెగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ప్రధాన వార్డులు అన్నిటి కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సంబంధించి కానీ లేదా ఐసీయూ వెంటిలేటర్ సేవలు అందించే అత్యవసర విభాగాలున్న సిసిఆర్ బిల్డింగ్ కి భావానగర్ వార్డులోని ఆక్యూట్ మెడికల్ విభాగానికి కూడా జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా చేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో అక్కడ చాలా మంది రోగులు ఇబ్బంది పడ్డారనేది వాస్తవం. అయితే మిగిలిన వార్డుల్లోని రోగులు తీవ్ర ఉక్కపోతతో అవస్థ పడ్డారు. ఎవరైతే రోగులు లోపల ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్తిగా విద్యుత్ లేకపోవడంతో బయటకు వచ్చి రెస్ట్ తీసుకున్న అంశాన్ని కూడా రాత్రి విజువల్స్ కనిపించాయి. అయితే పూర్తిగా అక్కడ మరుగుదొడ్లు, ఆ టాయిలెట్స్ వినియోగించే వారు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా కనిపించింది. అయితే పూర్తిగా ఆ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులతో పాటు ఆ కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలు చాలా మంది ఇబ్బంది పడ్డారు. రాత్రి 11:30 ప్రాంతం వరకు కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో రోగులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసి సూపరింటెండెంట్ కార్యాలయాన్ని కూడా చుట్టుపట్టిన అంశాన్ని కనిపించింది. ఈ నేపథ్యంలో ఒక మహిళ కూడా చాలా సీరియస్ అయ్యింది. మహిళగా అత్యవసర విభాగం సంబంధించి ట్రీట్మెంట్ లో ఆమె చాలా ఇబ్బంది పడిన విజువల్స్ కూడా ఆ అంశాన్ని కూడా కనిపించింది. చనిపోయిన మహిళ ఆక్సిజన్ అందకపోవటంతోనే చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. అది నిజమేనా? విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రధాన వార్డులన్నిటి కూడా జనరేటర్ ద్వారా ఆ విద్యుత్ సరఫరా అందించారు ఐసీయూ కానీ ఎవరైతే ఆక్సిజన్ తీసుకున్న రోగులకి. అయితే ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు విద్యుత్ లేకపోవడంతో అందరూ వార్డు బయట నిలిచిపోవడంతో ఆమె ఒక టెన్షన్ వాతావరణం నెలకొనడంతో కొంచెం అస్వస్థతకు గురైన మాట వాస్తవం. కానీ పూర్తిగా ప్రధాన వార్డు అన్నింటి కూడా జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు విద్యుత్ సరఫరా లేకపోవడం, సరైన సమయంలో ఆక్సిజన్ ఇవ్వకపోవడంతో ఈ కార్యక్రమం ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి సూపరింటెండెంట్ కూడా పూర్తిగా అధికారులను కానీ దానికి ఆయా సంబంధించిన విభాగాలకు సంబంధించి కానీ సమాచారం అడగడం జరిగింది. పూర్తి వివరాలు త్వరలోనే వస్తే విద్యుత్ సరఫరా జనరేటర్ ద్వారా ఆ వార్డులోకి ఇవ్వడం జరిగినప్పుడు కూడా ఆమె ఎందుకు ఈ జరిగిందని చెప్పేసి కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రావణి, దుర్గాప్రసాద్, విద్యుత్ సరఫరాను ఎప్పుడు పునరుద్ధరించారు? అసలు దీనిపై అధికారులు ఏమంటున్నారు? నిన్న అర్ధరాత్రి 1:30 ప్రాంతానికి పూర్తిగా అన్ని వార్డుల్లో కూడా పవర్ రావడం జరిగింది. అయితే ఆసుపత్రి చరిత్రలోనే ఇన్ని గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన దాఖలాలు లేవు. అంతేకాకుండా సమస్య సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవడంలో కూడా అధికారులు లేకపోవడం, అది రోగులు అయితే ఇబ్బందులు పడ్డారు. అయితే ఆసుపత్రి పరిపాలనా అధికారి పూర్తిగా కేజీహెచ్ లో లేరని చెప్పొచ్చు. దానిపై విమర్శ కూడా రావడం జరిగింది. అయితే అత్యవసర చికిత్స ఆ విభాగాలకు సంబంధించి ఆ జనరేటర్ పై పవర్ పెట్టినప్పుడు కూడా అది ఎక్కువ సమయం కూడా సరఫరా చేయడం కూడా కష్టమైన నేపథ్యంలో అక్కడ రోగులు ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో అయితే ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, రోగులకి ఎట్లాంటి చికిత్స అవసరం అనే దాని మీద కూడా ఒక కమిటీ కూడా వేశారు. అయితే ఎప్పుడు లేని ఇన్ని అవర్స్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పూర్తిగా రోగులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు, చాలా ఇబ్బందులకు గురయ్యారు. అత్యవసర విభాగాలకు సంబంధించి కూడా ఆయా విభాగాలు పనిచేస్తున్న
స్టాఫ్ నర్సులతో పాటు వైద్యులు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే జనరేటర్ సరఫరా అందించినప్పుడు కూడా అది పునరుద్ధరించడానికి అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో పూర్తిగా అన్ని వార్డుల్లో కూడా పవర్ రావడం జరిగింది శ్రావణి. దుర్గా ప్రసాద్, మరి హాస్పిటల్ సిబ్బంది ఏమంది దీని గురించి? దాదాపు 11 గంటల పాటు అయితే విద్యుత్ సరఫరా ఆగిపోయిందని తెలుస్తుంది. అధికారులకి త్వరగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అధికారులకి పూర్తి స్థాయిలో సమాచారం వచ్చేటప్పటికి సాయంత్రం 3 దాటిందనే మనకు సమాచారం అందుతా ఉంది. ఇది నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎక్కడైతే మార్చిడి వద్ద అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉందో అక్కడ ఆ విద్యుత్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రధాన ఆ వైర్లు తెగిపోవడంతో ఆ ప్రాంతంలోనే అటు మార్చిడి కావచ్చు, అత్యవసర విభాగం కావచ్చు, భావన నగర్ కావచ్చు, దాంతోపాటు ఆక్యూట్ మెడికల్ విభాగానికి సంబంధించి ఆ వార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సిసిఆర్ బిల్డింగ్ సంబంధించి ఆ ప్రధాన వార్డులన్నీ కూడా అక్కడే ఉండడంతో ఆ ప్రధాన వార్డుల్లో అన్నింటిలో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అత్యవసర చికిత్స విభాగానికి వచ్చిన రోగులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సూపరింటెండెంట్ కానీ వైద్య కేజీహెచ్ పెద్దలు తెలిసే సమాచారం అయినప్పుడు 3 గంటల ప్రాంతం అయింది. ఆ సమయంలో జనరేటర్లు తప్పించి దాని ద్వారా విద్యుత్ పునరుద్ధరించడానికి ప్రయాణం చేసినప్పుడు కూడా అర్ధరాత్రి 1:30 ప్రాంతం 2 గంటల ప్రాంతం వరకు కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరించకపోవడంతో దాదాపు 12 గంటల పైనే కేజీహెచ్ చరిత్రను ఎనలేని లేని విధంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం జరిగింది. అయితే రోగులతో పాటు రోగుల కుటుంబ సభ్యులు కూడా కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు కూడా ఆందోళన దిగారు. ఈ నేపథ్యంలో హుటాహుటిన అధికారులు రావడంతో విద్యుత్ శాఖ సిబ్బంది వేరే విభాగం విద్యుత్ సంబంధించి విద్యుత్ శాఖ పనులు అక్కడ చేయడంతో అర్ధరాత్రి దాని పునరుద్ధరణ జరిగింది శ్రావణి. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.